ఏఐ డేటా సెంటర్స్ రావడానికి చాలా మంది అపోజ్ చేస్తూ ఉన్నారు. దానికి గల మెయిన్ రీజన్స్ ఏంటో మీకు తెలుసా? నెంబర్ 1, హ్యూజ్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఒక ఏఐ డేటా సెంటర్ రన్ అవ్వాలంటే దానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. యుఎన్ రిపోర్ట్స్ ప్రకారం 2024 నాటికి ప్రపంచం అంతా 450 టెరావాట్స్ ఆఫ్ పర్ అవర్ కరెంట్ ని కన్స్యూమ్ చేసింది. సో దీన్ని మన భాషలో కన్వర్ట్ చేసుకుంటే ఇల్లు ఒక నెల మొత్తం కూడా 200 కిలో వాట్స్ పర్ అవర్ కరెంట్ మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఒక టెరావాట్ అంటే దాదాపుగా 100 crores యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కన్సంప్షన్ చేస్తుంది. ఒక టెరావాట్ ఎలక్ట్రిసిటీని దాదాపుగా ఒక 50 లక్షల ఇల్లు నెల మొత్తం యూజ్ చేసుకుంటూ ఉంటుంది. దీన్ని మనం ఇయర్ లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపుగా 4.17 lakhs ఆఫ్ హౌసెస్ కరెంట్ ని కన్సంప్షన్ చేసుకోవచ్చు 1 year పాటు. డేటా సెంటర్స్ గురించి చెప్పిన 450 టెరావాట్స్ పర్ అవర్ అంటే 450 బిలియన్స్ కిలో వాట్స్ పర్ అవర్ అనమాట. దాన్ని మన ఇండియన్ లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపుగా 41,500 కోట్ల యూనిట్ల విద్యుత్ ని కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఇది క్లియర్ గా వెన్ డెవలప్డ్ సిటీస్ యాన్యువల్ గా ఎంతైతే కన్జ్యూమ్ చేస్తాయో దానికి ఈక్వల్ గా పవర్ కన్జంప్షన్ అనేటువంటిది ఉంది. యుఎన్ రిపోర్ట్స్ ప్రకారం 2030 నాటికి దాదాపుగా 945 వాట్స్ ఆఫ్ కరెంట్ ని కన్జంప్షన్ చేస్తుంది. దీని వల్ల స్థానిక పవర్ గ్రిడ్స్ పై ఎక్కువ ప్రెజర్ పడే అవకాశం ఉంది. అండ్ రాబోయే రోజుల్లో విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.